తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం అండి. శ్రీమాత్రినమండి. గురుగారు, ఫిబ్రవరి 17వ తారీఖున సూర్యగ్రహణం ఉంది అని అంటున్నారు, కొంతమంది లేదు మన దగ్గర అంటున్నారు. అసలు నిజంగా ఏ ప్రాంతాల వరకు సూర్యగ్రహణం వర్తిస్తుంది, ఎటువంటి నియమాలు పాటించాలి? తప్పకుండా తెలియజేస్తున్నాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. భారతదేశంలో మనకు సూర్యగ్రహణం అనేటటువంటిది ఈ సంవత్సరం లేదు. నిజానికి కనిపించనటువంటి గ్రహణం గురించి మనం భయపడాల్సిన పనేం లేదు. ఎందుకంటే మనకు మామూలుగా గ్రహణాలు అనేటటువంటివి అవి చాలా మనిషిని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టేటటువంటి అద్భుతమైనటువంటి రోజు అది. గ్రహణము అంటే భయపడాల్సిన పనేమీ లేదు. ఎందుకంటే గ్రహణము జప తప హోమాది క్రతువులకు, ఆరాధనలకు, మంత్రదీక్షకు చాలా ఉపయోగపడేటటువంటిది గ్రహణము. అందులోనూ మన భారతదేశంలో ఇప్పుడు శివరాత్రి తర్వాత వచ్చేటటువంటి అమావాస్య, ఈ అమావాస్యకు మనకు గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి దీని గురించి భయపడాల్సిన పని ఏమీ లేదు. యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఇది దక్షిణ అమెరికా ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంది. ఎందుకు అని అంటే, ఎప్పుడైతే మనము ఇక్కడ చీకటిగా ఉన్నటువంటి ప్రదేశం, చీకటిగా ఉన్నప్పుడు మనకు సూర్యుడు వెలుతురునివ్వడు. మనకు చీకటిగా ఉన్నటువంటి ప్రదేశం ఇతర దేశాలకు వెలుతురునిచ్చే ప్రదేశం. అంటే మనకు ఎప్పుడైతే చీకటి అవుతుందో, ఏ ఏ దేశాలకు వెలుగునిచ్చేటటువంటి సూర్యుడు ఉదయిస్తాడో ఆయా దేశాలకు మాత్రమే గ్రహణం వర్తిస్తుంది. ఎందుకంటే ఇది సాయంకాలము 6:45 గ్రహణం పడుతుంది. 6:45 సూర్యుడు మనకు అస్తమించేటటువంటి సమయము. అసలు సూర్యుడు మన భూమికి అంటే మన దేశానికి కనిపించినటువంటి సమయం. దీనికి మళ్ళీ నియమాలు ఎందుకు, అనవసరంగా ఉండవు. కాబట్టి ఈ సంవత్సరము మనకు 17వ తారీఖు రోజున సూర్యగ్రహణం లేదు. కాబట్టి యథావిధిగా ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తమ తమ విధులు చేసుకోవచ్చు. అయితే ఇది అమావాస్య చాలా విశేషమైనది. శివరాత్రి తెల్లవారితే అమావాస్య కాబట్టి మ్యాక్సిమము ఈ అమావాస్య రోజున విశేషంగా జపతప హోమాలకు, అలాగే పిండ ప్రదానాలకు, శ్రాద్ధ కర్మలకు చాలా విశేషమైనటువంటిది. కాబట్టి ఈ రోజున విశేషంగా దాన ధర్మాలు చేయండి. అలాగే పిండ ప్రదానాలు, మీ పితృదేవతలకు పితృకర్మలను ఆచరించండి. పితృదేవతలకు నైవేద్యాలు పెట్టండి. అలాగే శివరాత్రి తెల్లవారితే అమావాస్య కాబట్టి చాలామందికి నీటి దానము, ఇప్పుడు కేంద్రాలను పెడతారు, నీటి కేంద్రాలని చెప్పేసి, అలాంటి కేంద్రాలను పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైతే శివరాత్రి ముగుస్తుందో దాని తర్వాత చలి కూడా వెళ్ళిపోయి సూర్యుడు అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతతో ఉంటాడు, తీవ్రమైనటువంటి ఎండతో ఉంటాడు. కాబట్టి అంటే సూర్యుడి యొక్క కాంతి తేజస్సు పెరిగేటటువంటి సమయం. అందుకే శివరాత్రి రోజు పెద్దవాళ్ళు చెప్తారు, శివరాత్రి చలి శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అని. కాబట్టి అలాంటి చలి వెళ్ళిపోయేటటువంటిది మన సూర్యుడు అత్యధికమైన వేడితో ఉంటాడు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా నీటి దానం చేయండి, నీటి కేంద్రాలను ఏర్పాటు చేయండి. రెండో విషయం ఏంటంటే, శివరాత్రి రోజు నుంచి తెల్లవారితే చాలామంది ఉపవాసం ఉంటారు. కాబట్టి ఆ రోజున ఎవరికైతే నువ్వు ఒక ముద్ద అన్నం పెడతావో దాని పుణ్యం విశేషము. అందులోనూ అమావాస్య రోజు పెడితే ఇంకా విశేషము. కాబట్టి ఇలాంటి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ఈ అమావాస్య వినియోగించుకోండి తప్ప అనవసరంగా మీడియాలో వచ్చిన ఆ గ్రహణం ఉంది కదా, గ్రహణంలో ఏం చేయాలి కదా అంటే, మనకు సూర్యగ్రహణం అసలు భారతదేశంలో లేదు, పాటించవలసిన పని కూడా లేదండి. ఇప్పుడు విదేశాల్లో ఉన్న వాళ్ళకైతే గ్రహణం ఉంది అన్నారు అంటే, అక్కడ ఉన్న వాళ్ళు ఏమైనా దాన ధర్మాలు కానీ విధానాలు కానీ ఆచరించవచ్చా? విశేషంగా గ్రహణ సమయంలో దైవారాధన కానీ జపం కానీ చాలా ఫలితం అంటూ ఉంటారు. అలాంటివి ఏం చేసుకుంటే చాలా మంచి. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు అన్ని దేశాలలో ఉన్నారు. ఒక దేశానికి పరిమితమైనటువంటి వాళ్ళు కాదు భారతీయులు, అన్ని దేశాలలో ఉన్నారు. కాబట్టి మనకు ఇక్కడ ఏదైతే సూర్య అస్తమయం అవుతుందో, ఏ దేశాల్లో సూర్య ఉదయం అవుతుందో ఆ దేశాలు తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. అది ఏ దేశమైనా సరే, మీరు గూగుల్లో కొట్టుకొని ఏ దేశంలో సూర్య ఉదయం అవుతుందో మనకు అమావాస్య రోజున ఆ దేశంలో తప్పకుండా ఈ యొక్క గ్రహణ నియమాలు పాటించాలి. అలాగే గ్రహణానికి సంబంధించిన దానాలు ఏమిటి అంటే కనుక సూర్యబింబము, నాగబింబము రెండూ కూడా చేయించుకొని, అవి కూడా వెండితో చేయించినటువంటివి చేయించి ఒక రాగి పాత్ర తీసుకొని దాంట్లో నెయ్యి వేసి ఆ రెండు బింబాలను దాంట్లో వేసి
అది ఆ యొక్క పాత్ర సహితంగా బ్రాహ్మడికి దానం ఇవ్వడం ఒక పద్ధతి. ఉమ్, దానితో పాటు దక్షిణాదానం ఇవ్వాలి, స్వయంపాక దానం ఇవ్వాలి, వస్త్రదానం కూడా ఇవ్వాలి. ఇలాంటి దానాలు చేస్తే ఆ యొక్క గ్రహణ దోషం తొలగిపోతుంది అని శాస్త్రము. అందులోనూ ఈ గ్రహణం అనేటటువంటిది శతభిష నక్షత్రం వారు చూడకూడదు. ఉమ్, అలాగే ఈ యొక్క రేవతి నక్షత్రం వాళ్ళు చూడకూడదు. కుంభరాశి వారు మరియు మీనరాశి వాళ్ళు వీళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. ఎందుకంటే ఇది కుంభరాశిలో శతభిష నక్షత్ర యుక్తంగా ఈ యొక్క గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఆయా దేశాలలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు, ఈ యొక్క రాశుల వాళ్ళు గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణం విడిచిన తర్వాత మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి ఈ చెప్పినటువంటి దానాలు చేస్తే గ్రహణ ప్రభావం తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజున అమావాస్య కాబట్టి వీలైతే నదీ స్నానము, కూపస్నానము, సముద్ర స్నానము ఆచరించే ప్రయత్నం చేసుకోండి. ఆ రోజున తెల్లవారితే గనక విశేషంగా మనకు ఆ అమావాస్య రోజున వీలైతే పితృదేవతల మీదుగా, తల్లిదండ్రుల పేరు మీదుగా ఎవరికైనా అన్నదానం కానీ, వస్త్రదానం కానీ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ రోజున తప్పకుండా తర్పణాలు వదలాలి. ఎవరైతే తల్లిదండ్రులు లేనటువంటి వారు ఉంటారో తప్పకుండా తర్పణాలు వదిలితే ఉమ్. ఆ పుణ్య ఫలితం ఎవరైతే చేయించారో వాళ్లకు ముట్టి వాళ్ళు తప్పకుండా పుణ్యవంతులుగా జీవించి స్వర్గానికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుందండి. ఇప్పుడు ఈ అమావాస్య నుంచి మనకు గ్రహాలు మార్పులు కూడా ఏవో జరగబోతున్నాయి, పంచగ్రహ కూటమి అని కూడా అంటున్నారు. నిజంగా ఉందా గురుగారు ఇలా? అయితే ఇప్పుడున్నటువంటి కాలమానం ప్రకారం పంచగ్రహ కూటమి అనేటటువంటిది ఏర్పడుతుంది. మనకు గతంలో చూసుకుంటే షష్ఠగ్రహ కూటమి, అష్టగ్రహ కూటమి ఇలా కొన్ని అంటే గ్రహాలు ఎప్పుడైతే కూటమిగా ఏర్పడతాయో అవి పరస్పరమైనటువంటి వైరంతో ఉంటూ ఉంటాయి. ఎలాగైతే ఒక శత్రువు మన దగ్గరికి వస్తే మనం మన శరీరం తెలియకుండానే ఒక ఉద్రిక్తత అనేది ఏర్పడుతుంది. అలాగే గ్రహాలలో కూడా కూటమి అంటే గ్రహాలన్నీ కూడా ఒక కక్షలో వచ్చినప్పుడు, ఒక రాశిలో ఏర్పడినప్పుడు తప్పకుండా ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి అని శాస్త్రము. అది ఆయా గ్రహాన్ని బట్టి అవి ఏ స్థానంలో ఉన్నాయి, శత్రు స్థానంలో ఉన్నాయా, మిత్రస్థానంలో ఉన్నాయా. ఒక వ్యక్తి మిత్రుడితో ఉన్నప్పుడు సంతోషంగా ఉంటాడు, అదే శత్రువుతో ఉన్నప్పుడు కోపంగా ఉంటాడు. ఒకవేళ ఎదురుగా శత్రువు వస్తూ ఉన్నాడు అని అన్నా కూడా మనకు తెలియకుండానే బాడీ రియాక్ట్ అవుతుంది, మనసు రియాక్ట్ అవుతుంది, కళ్ళు రియాక్ట్ అవుతాయి. అంటే ఇన్ని రియాక్ట్ అవుతూ ఉంటాయి. అలాగే ప్లానెటరీ పొజిషన్లో కూడా గ్రహ కూటమి ఏర్పడినప్పుడు తప్పకుండా మన ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు లాంటివి కానీ, సునామీ లాంటివి కానీ, లేదా ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైన ఇబ్బందులు తప్పకుండా కలుగుతాయి అని శాస్త్రం. అంటే కూటమి అంటేనే అర్థం చేసుకోవాలి. ఒక గ్రహానికి మించి ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు అవి ప్రపంచ దేశానికి, ప్రపంచవ్యాప్తానికి తప్పకుండా హానిని మాత్రం కలిగిస్తాయి. అది ఏ రకమైనటువంటిది అనేటటువంటిది ఆయా ప్లానెటరీ పొజిషన్ని ఆధారంగా చేసుకొని క్యాలిక్యులేషన్ వేసుకొని చెప్తే అది కరెక్ట్గా తెలుస్తుందమ్మా. ఫిబ్రవరి 17వ తారీఖున సూర్యగ్రహణం ఉందంటున్నారు. నిజంగా మన దగ్గర గ్రహణ ప్రభావం అనేది ఉంటుందా? అసలు సూర్యగ్రహణం వచ్చినప్పుడు పాటించాల్సిన నియమాలు ఏంటి? మరి ఇప్పుడు ఆ నియమాలు పాటించాల్సిన అవసరం మనందరికీ ఉందా? దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. రేపు 17వ తేదీ సూర్యగ్రహణం అనేసి అందరూ చెప్తున్నారు. సూర్యగ్రహణం ఉంది, కానీ అది భారతదేశానికి లేదు. అంటే గ్రహణం ఏర్పడుతుంది, దాని యొక్క టైమింగ్స్ కానీ దాని యొక్క ఫలాని అక్షాంశ రేఖాంశాల మీదే జరుగుతుందని మనకు క్లియర్గా మన పంచాంగంలో చెప్తారు. సో మనకి భారతదేశంలో జరిగినప్పటికీ హైదరాబాదులో పడుతుందా లేదా, లేకపోతే తెలుగు రాష్ట్రాల వరకు ఉందా లేదా అనేది కూడా క్లియర్గా పంచాంగంలో ఉంటుంది. కానీ మనకిప్పుడు జరిగేటటువంటి రేపు 17వ తేదీ జరిగేటటువంటి గ్రహణం ఎక్కడా కూడా భారతదేశంలో ఆ గ్రహణం అనేది ఇంపాక్ట్ అనేది లేదు. కాకపోతే ఆ యొక్క గ్రహణం అయితే యూనివర్స్లో జరుగుతుంది. ఇప్పుడు సూర్యగ్రహణం అంటే ఎప్పుడు జరగాలి? పగులుపూట జరగాలి. అవును. సో అమావాస్య గడియల్లో జరుగుతుంది. మనకి గ్రహణం వచ్చినప్పుడు సూర్యుడు సగం రాహువు వచ్చేసి సూర్యుడిని ఇది చేసినట్లుగా మనకి ఉంటుంది. సో సూర్యుడు మామూలుగా అయితే ఏంది, ఒకే లైన్ మీదకి సూర్యుడు, చంద్రుడు, భూమి వచ్చినప్పుడు మధ్యలోకి చంద్రుడు వచ్చాడు కాబట్టి సూర్యుడి యొక్క కాంతి భూమి మీద పూర్తిగా పడదు కాబట్టి దాన్ని మనం సూర్యగ్రహణం అంటాం. సో కాబట్టి అది మనకి పగులు పూట కనపడాలి, మనకి ఆ ఇంపాక్ట్ అనేది ఎక్కడా లేదు. కానీ మనకేంటంటే ఇప్పుడు యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎక్కడ ఏది జరిగినా మనకే జరుగుతుందని
టామ్ టామ్ చేయడం అనేది అలవాటైపోయింది. సో అమావాస్య యొక్క గొప్పతనం ఉంటుంది. అమావాస్యకి దానికి ఉండే గొప్పతనం ఉంది. అమావాస్య హోమాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి యూనివర్స్లో కొంత చేంజెస్ అయితే ఉంటాయి. కానీ దానికి ప్రత్యేకించి మనం నియమాలు, ఆ రోజు తినకుండా ఉండాలి, గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండాలి, ఇట్లాంటివన్నీ కూడా ఏమీ లేవన్నమాట. దాంట్లో కూడా పార్శ్వ సూర్యగ్రహణం ఉంటుంది, పూర్తి సూర్యగ్రహణం ఉంటుంది, సంపూర్ణ సూర్యగ్రహణం, ఇట్లాంటివి ఉంటాయి. సో మనకి ఏ ఇంపాక్ట్ కూడా భారతదేశం మీద లేదు కాబట్టి దీన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బస్ మైండ్. కానీ అమావాస్య రోజున హ్యాపీగా సూర్య ఆరాధన చేసుకుంటే మంచిది. ఎవరైనా సరే ఆదిత్య హృదయాన్ని చదువుకుంటే చాలా మంచి ఆరోగ్యానికి ప్రదాత కాబట్టి ఆరోగ్యానికి మనకు ఉంటుంది. ఇది ఒకటి మనకి అనమాట. యూనివర్స్లో సూర్యగ్రహణం ఏర్పడ్డప్పుడు మనకేమవుతుంది, బాడీలో సూర్యతత్వం అనేది తగ్గుతుంది. బాడీలో సూర్యతత్వం అంటే ఉష్ణతత్వం. ఉష్ణతత్వం తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, బాడీలో మనకి బ్లడ్కి కానీ వాటికి అధిపతి సూర్యుడు కాబట్టి కొద్దిగా స్లో అవ్వటమా, కొద్దిగా స్పీడ్ అవ్వటమా, ఇటువంటి ఇంబ్యాలెన్సెస్ వస్తాయి బాడీలో. అంటే బీపీస్ అప్ అండ్ డౌన్స్ అవ్వటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎందుకంటే మనకి సముద్రం కూడా చూడండి ఆ టైంలో వెనక్కి లాక్కుంటుంది. అలాంటి చిన్న చిన్న స్లో మూమెంట్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ బీపీస్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి సూర్యగ్రహణం మామూలుగా జరిగితే ఇటువంటి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. గర్భిణీ స్త్రీలు ఇవన్నీ జాగ్రత్తగా ఉండమని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఏ ఇంపాక్ట్ లేదు కాబట్టి మనకు అసలు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫిబ్రవరి 16 ఎలాగనో, ఫిబ్రవరి 15 ఎలాగనో, ఫిబ్రవరి 17 కూడా ఒక డేటే. కాబట్టి ఆ డేట్ని చేసుకోవడం తప్పితే అమావాస్య రోజు పాటించాల్సిన నియమాలు ఉంటాయి కాబట్టి అవి పాటిస్తూ ఉంటే సరిపోతుంది. హ్యాపీగా వాటి వరకు మనకి ఇప్పుడు నేనున్నాను, అమావాస్య రోజు జాతకం చెప్పను, అమావాస్య గడియల్లో జాతకం. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే అమావాస్య రోజు చెప్పడానికి ప్రయత్నించినా కానీ అది స్పష్టంగా రాదు. ఓకే, ఎవరైనా విసిగిచ్చి కొంతమంది చెప్తే 1-2 సార్లు ప్రయత్నం, ఓహో అమావాస్య రోజు మనకు రావటం లేదు, వదిలేద్దాం. అందరికీ ఉంటుంది అట్లా. అంతే, అమావాస్య రోజు అంటే మనకి నక్షత్రానికి మన రాసులకు ఎవరు అధిపతి, రాజు సూర్యుడు డల్ అయిన రోజు అమావాస్య. ఆటోమేటిక్గా అమావాస్య రోజు జాతకం చెప్పాలనే దానికంటే హ్యాపీగా అమావాస్య రోజు మనకి ఎంతో రకమైన శక్తులు ఉంటాయి, వాటిని ఉపయోగించుకొని సాధన చేసుకోవడం అనేది చాలా బాగుంటుంది అనమాట. సరే, ఇప్పుడు మీకైతే జ్యోతిష్యం చెప్తారు కాబట్టి జాతకం విషయంలో మీరు ఆ జాగ్రత్త నియమము, సామాన్యులకి ఏం నియమాలండి? సామాన్యులకి ఏమీ నియమం అంతే లేదు. కొంతమంది ఇప్పుడు ఏంది అమావాస్య వచ్చింది నాన్ వెజ్ తినము అంటారు, కొంతమంది అమావాస్య వచ్చింది కొన్ని పనులు మేము చేయము అంటారు, కొంతమంది అమావాస్య వచ్చింది పెద్దలకి దండం పెట్టుకునే వాళ్ళు ఉంటారు ప్రతి అమావాస్యకి కూడా. అట్లా వాళ్ళ పద్ధతిలో వాళ్ళ ఆచారాల్లో చేస్తూ ఉంటారు. కొంతమంది అమావాస్య వచ్చింది లక్ష్మీ పూజ చేసుకుంటారు. దీపావళి అమావాస్యకే కాదు, ప్రతి అమావాస్యకి మార్వాడీస్ ఏం చేస్తారు, 2 రోజులు అమావాస్యకి ముందర 2 రోజులు, అమావాస్య తర్వాత 2 రోజులు, మొత్తం 5 రోజులు లక్ష్మీదేవిని ఆరాధన చేస్తూ ఉంటారు. దీన్ని ఇంకా విద్యారణ్యులు వారు రచించినటువంటి దాంట్లో చూస్తే మనకి శ్రీసూక్త సంటీకరణ మహాలక్ష్మి సాధన అనే ఒకటి ఉంది. అమావాస్యకి 2 రోజుల ముందర నుంచి చేస్తారనమాట. అలా 5 రోజులు ఎవరైతే చేస్తారో వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. సో అట్లా సాధన చేసుకునే వాళ్ళు అమావాస్యకి ఉంది. అమావాస్యకి లక్ష్మీదేవి కటాక్షానికి, లక్ష్మీదేవి వైభోగాన్ని పెంచుకోవడానికి దీనికి సంబంధించిన సాధనలు ఎక్కువ చేస్తారు. ఆ సాధనలు చేయటం వల్ల చాలా చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, ఆర్థికంగా బలం పెంచుకోవచ్చు. కానీ అమావాస్య గ్రహణం రోజు నిజంగా గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది. గ్రహణం వస్తే గ్రహణం రోజు మంత్ర సాధనలు చేసుకుంటే చాలా మంచిది. సో అలా గ్రహణం రోజు మంత్ర సాధనలకి అది సాత్విక దేవతల కన్నా ఉగ్రదేవతా సాధనలు చాలా మంచివి. అలా ఉగ్రదేవతా సాధనలు చేసుకుంటూ ఉంటే చాలా 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 మంచి ప్రయోజనాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది రేపు 17వ తేదీ మనకి గ్రహణం అయితే లేదు. భారతదేశం మీద ఎక్కడైనా దాని ప్రభావం లేదు. ఎవరైనా దాని గురించి చెబుతున్నారు అంటే
అది వాళ్ళ వివేకానికి విచక్షణకి వదిలేయాల్సిందే. కాబట్టి మనకి ఎక్కడా కూడా దాని ప్రభావం అనేది లేదు. ఇప్పుడు చాలా వరకు గ్రహాల దోషాలకు సంబంధించిన పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ జాతకం చూయించుకున్న తర్వాత జాతకంలో ఏమైనా గ్రహాలకు సంబంధించిన దోషాలు ఉన్నాయని గనక తెలిస్తే దానికి సంబంధించిన పరిహారం బావుంది. మరి అసలు జాతకమే తెలియని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఏమీ లేకపోతే ఆ జాతకం చూపించుకోవడానికి కరెక్ట్‌గా ఉండదు. మరి అలాంటి వాళ్ళకి గ్రహ దోషాలు ఉంటే ఏంటి? దానికి అంటే పరిహారం ఎలా చేసుకోవచ్చు? దానికి ఆల్టర్‌నేట్ ఇంకేమైనా ఉందా? దాని గురించి వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః. ఇప్పుడు జాతకం ఉంటే వాళ్ళకి ఏ గ్రహం దోషం ఉందో అనేది మనకు తెలుస్తుంది. మనిషి అన్న వాళ్ళకి ఒక జాతకం చూసినప్పుడు ఒకటో రెండో గ్రహాలు మైనస్గా ఉంటాయి. ఆ మైనస్గా ఉన్న గ్రహాల వల్ల ఆటోమేటిక్గా వాటికి జపాలు చేస్తూ ఉంటాం. అలాగే ఏ గ్రహం మైనస్లో ఉందో తెలియనప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి అంటే నవగ్రహాలు 9కి జపాలు చేసుకోవాలి. నవగ్రహాలు 9కి పూజ చేసుకోవాలి. నవగ్రహాలు మొత్తానికి జపాలు చేసుకోవాలి. ఇలాంటిదన్నీ కూడా పాసిబుల్ కాదు. ఎందుకంటే నవగ్రహ జపాలు చేయాలంటే ఒక్కొక్క గ్రహానికి వేలకు వేల జపాలు ఉంటాయి. ఇప్పుడు సూర్యుడికి 6,000, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, రాహుకి 18,000, అలాగే వచ్చే గురువుకి 16, శుక్రుడికి 20, కేతువుకి 7, అలాగే వచ్చేసరికి బుధుడికి 17, శనికి 19. ఇలా మనకి 1,20,000 జపం చేయాలి. 1,20,000 జపం చేయాలంటే ఈ రోజుల్లో 40 మంది బ్రాహ్మణ్స్ కావాలి. 40 మంది బ్రాహ్మణ్స్ని పెట్టి జపాలు చేయాలన్నా 10 మందిని పెట్టినా కానీ 4 రోజులు ఖర్చు, వ్యయ ప్రయాసాలు ఇవన్నీ ఉంటాయి. దీనికి మంచి రెమెడీ ఏంటి అంటే ఎవరికి వాళ్ళు నవగ్రహ స్తోత్రాన్ని చేసుకుంటూ ఉంటాం, వాళ్ళ శక్తి మేర చేసుకుంటూ ఉంటాం, మంచి ఉపాయం. లేకపోతే మనకు ఉంది ఆదిత్యాయ సోమాయ చ మంత్రం, అది చేసుకుంటూ ఉన్నా కానీ చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇది కాకుండా ఇంకో విశేషమైనది ఏమిటి అంటే కుంభకోణంలో నవగ్రహ టెంపుల్స్ అని ఉంటాయి. అంటే ఏ గ్రహానికి అది విడివిడిగా టెంపుల్స్? నవగ్రహ టెంపుల్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క టెంపుల్ మనకి కుంభకోణం చుట్టూ ఉంటుంది. ఒక్కొక్క టెంపుల్ వచ్చేసి 20 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ ఇట్లా ఉంటుంది అనమాట. అలా మనకి నవగ్రహ టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఒక 350 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటాయి. దాంట్లో అత్యంత దూరంగా ఉండేది శని, 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం శనిని చూడాలి అని ప్రయాణం అయితే దాంట్లో వైదీశ్వర కోయిల, దాంట్లో వైదీశ్వర కుజుడి టెంపుల్, అలాగే బుధుడి టెంపుల్, కేతు టెంపుల్, శని టెంపుల్, ఇవన్నీ ఒక లైన్లో వస్తాయన్నమాట. అలాగే చంద్రుడిది ఒక సపరేట్గా ఉంటుంది. అలాగే ఇంకొక లైన్లో వెళ్తే బృహస్పతి, శుక్రుడు, రాహు ఇవన్నీ కూడా పక్క అంటే ఒక్కో దానికి 7-8 కిలోమీటర్లు, కొన్ని 15, ఇట్లా ఈ సర్కిల్ మళ్ళీ కుంభకోణంలోకి రావడానికి పడుతుంది. అక్కడ కుంభకోణంలో ముఖ్యంగా మనం చాలా ఫేమస్గా వినే టెంపుల్ ఏంటంటే వైదీశ్వర కోయిల్. వైదీశ్వర కోయిల్ అంటే కుజుడు, దాంట్లో కుజుడు టెంపుల్ ఉంటుంది. కుజుడు వైద్యానికి అధిపతి అన్నమాట, మనకి ఆరోగ్యానికి కుజుడు. అక్కడ శివుడు, ప్రతి గుళ్ళో కూడా శివ పార్వతులు ఉంటారు. అదే గుళ్ళో సపరేట్గా ఒక గ్రహానికి ఆలయం ఉంటుందన్నమాట. వైదీశ్వర కోయిల్లో వైద్యనాథుడిగా మనకి శివ పార్వతులు ఉంటారు. వైద్యనాథుడిగా ఉన్నప్పుడు అక్కడ కుజుడు టెంపుల్ ఉంటుంది. అది ఒక్కొక్క టెంపుల్ మన ఊరంతా ఉంటాయి, చిన్నవి కాదు, అంటే చాలా పెద్దవి అన్నమాట ఒక్కొక్క టెంపుల్ కూడా. అలాగే ఒక్క చంద్రుడి టెంపులే చిన్నది అంటే మన ఊర్లో పెద్ద టెంపుల్ అంతే ఉంటుంది. ఇవన్నీ కూడా 25 ఎకరాలు 20 ఎకరాల్లో ఉండే గాలి గోపురాలతో కూడిన టెంపుల్స్ అనమాట. చిన్నవి కాదు. ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్ళామనుకోండి, ఇప్పుడు అరుణాచలం టెంపుల్కి వెళ్ళినట్టుగా ఒక్కొక్క టెంపుల్ పెద్దవిగా ఉంటాయి అన్నమాట. అలా నవగ్రహాలకి 9 టెంపుల్స్ ఉంటాయి. ఆయా సమయాల్లో అక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క గ్రహానికి పూజలు చేస్తుంటారు. సహజంగా ఏంటంటే మనకి ఇవన్నీ చూడడానికి, నవగ్రహాలన్నీ చూడడానికి 2 రోజులు సమయం పడుతుంది. లేదు అంటే అలా 2 రోజులు కాదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే అక్కడ కుంభకోణంలో ముందర రోజు పాస్ తీసుకుంటే 800, 900 ఎంతో ఉంటుంది. ఉదయం 5 గంటలకు బయలుదేరి ఒక్కొక్క టెంపుల్ చూపించుకుంటూ నైట్ 9 గంటలకి వాళ్ళు వదిలిపెడతారన్నమాట మళ్ళీ కుంభకోణం బస్ స్టాప్లో. ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. సో అలా ఒక 900 అనమాట వాళ్ళు స్పీడ్గా చూపించుకుంటూ వెళ్తారు.
అంటే స్పీడ్గా అంటే బస్ దిగటం ఒక 15-20 నిమిషాల్లో టెంపుల్ చూసి రావడం, పరిగెత్తుకుంటూ అన్నీ చూపించుకుంటూ రావడం, మళ్ళీ బస్ ఎక్కడం, మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళటం, ఇట్లా ఉంటుంది. ఒక వైదీశ్వరన్ కోయిల్ టెంపులే మనకి 1 గంట పైన పడుతుంది. బుధుడి టెంపుల్ మనం తిరిగి రావాలి అంటే 1 గంట పైన పడుతుంది. అంటే దాంట్లో శిల్పకళ అంతా చూసి రావాలంటే. అలాగే మనకి కుజుడి టెంపుల్ చూడాలంటే చాలా అద్భుతంగా చాలా టైం పడుతుంది. అలాగే మనకు బృహస్పతి టెంపుల్, దాని చుట్టూ కోనేరులు అవన్నీ ఉంటాయి. ఇవి కాకుండా కుంభకోణంలో మొత్తం మన టెంపుల్ ఉన్న టెంపుల్ అన్నీ చూడాలంటే మనకు 2 నెలలు 3 నెలలు పడుతుంది. కుంభకోణంలో ఉన్న టెంపుల్స్ అన్నీ కనీసం ఒక 10 రోజులు కుంభకోణంలో ఉంటే కుంభకోణం చుట్టూ ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ చూడొచ్చు. అక్కడే స్వామిమలై ఉంటుంది, గర్భరక్షాంబిక టెంపుల్ ఉంటుంది, అన్నీ 20-30 అనమాట. కుంభకోణం టు తంజావూరు 40, తంజావూరు టు 40 కిలోమీటర్స్ శ్రీరంగం, అక్కడి నుంచి 6 కిలోమీటర్స్ జంబుకేశ్వరం, అటు నుంచి వెళ్తే కుంభకోణం టు చిదంబరం 40 కిలోమీటర్లు. ఇదంతా కూడా ఒక సర్కిల్లో ఉంటుంది అనమాట, అన్నీ అనమాట. ఎవరైతే ఈ నవగ్రహ టెంపుల్స్ని దర్శనం చేస్తారో వారికి ఆటోమేటిక్గా ఏ గ్రహం ఇంబ్యాలెన్స్ ఉన్నా బ్యాలెన్స్ అవుతుంది. మనం ప్రత్యేకించి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ వాళ్ళ ఆలయ ఫార్మాలిటీస్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మనకి ఇక్కడ ఉందనుకోండి, వైదీశ్వరన్ కోయిల్ వెళ్ళామనుకోండి, మిరియాలు ఉప్పు ఇస్తారు మనకి, మన ఆరోగ్యం కోసం దిష్టి తీసి అక్కడ సమర్పిస్తారనమాట. అట్లా ప్రతి ఒక్క చోట ఒక్కొక్క ఫార్మాలిటీ ఉంటుంది. అంటే ఫార్మాలిటీ అంటే అక్కడ విధానం పూజ. అలా మనకి ఆదివారం రోజు గ్రహానికి ఎక్కువ చేస్తూ ఉంటారు అలా అనమాట. అట్లాంటి టెంపుల్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా వేరే చోట బృహస్పతికి మనకు అంటే ఎదురుగా నిలబడి దేవుడికి నమస్కారం సైడ్ నుంచే చేస్తాం కదా, బృహస్పతికి మాత్రం ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తాం. ఎందుకు? గురువుకి ఎదురుగా శిష్యుడు ఉంటాడు కదా, అందుకని మామూలుగా దేవుడికి అంటే ఇట్లా సైడ్ నుంచి నమస్కారం పెడతాం. కానీ ఆ బృహస్పతికి ఎదురుగా నిలబడి నన్ను అనుగ్రహించు అని దండం పెట్టుకుంటాం. సో అలా ప్రతి ఒక్క చోట ఒక్కొక్క రిచువల్స్ అనేది ఉంటుంది. ఆ రిచువల్స్ని మనం ఫాలో అవుతూ ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇప్పుడు సూర్యగ్రహం టెంపుల్లో ఉంది, మళ్ళీ సూర్యగ్రహం టెంపుల్లో మెయిన్ సూర్యుడు ఉండి మిగిలిన నవగ్రహ టెంపుల్స్ కూడా ఉంటాయి సూర్యుడి దగ్గర. అలాగే చంద్రుడి గ్రహం, అలాగే కుజుడు, అలా ఒక్కొక్క గ్రహానికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు రాహుగ్రహం ఉంది, రాహుగ్రహానికి 1 కిలోమీటర్ దూరంలోనే ప్రత్యంగిర, ఇప్పుడు చాలా ఫేమస్ ఒరిజినల్ టెంపుల్ అక్కడ ఉంటుంది. రాహుగ్రహం పక్కనే ఉంటుంది ప్రత్యంగిర టెంపుల్. ప్రత్యంగిర టెంపుల్ 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది, 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది. సో అంటే అలాగే ఉంటుందా ప్రత్యంగిర అమ్మవారు? ప్రత్యంగిర అమ్మవారు ఆ టెంపుల్ మధ్యలో ఉంటుంది, అంటే 8 శ్మశానాల మధ్యలో ఉంటుంది అనమాట. చుట్టూరు వాళ్ళు అక్కడ చెప్తారు 8 దాంట్లో 6 నెలలు ఔషధాల్లో అమ్మవారు ఉంటుంది, 6 నెలలు ఏమో పూర్తిగా దర్శనమిస్తూ ఉంటుంది. కాబట్టి చాలా వైబ్రేషన్స్ ఉంటాయి అక్కడ. సో ఇట్లా మనకి కుంభకోణం చుట్టూ ఉన్న నవగ్రహ టెంపుల్స్, దాంట్లో చుట్టూ ఉన్నటువంటి ఇంకొన్ని టెంపుల్స్ ఉంటాయి, రుణ విమోచన టెంపుల్ అని, అప్పులు తీసేయడానికి, అవన్నీ దాంట్లో చూపిస్తారనమాట. సో అట్లాంటి టెంపుల్స్ అన్నీ మనం తిరిగి వస్తే ఆ నెగటివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ అయిపోతాయి ఈ నవగ్రహ టెంపుల్స్ అనమాట. ఆ నవగ్రహ టెంపుల్స్ మనకి తిరిగి రావడానికి ఏంటంటే చెన్నై నుంచి 3-4 అవర్స్ ఏమో కుంభకోణం ఉంటుంది. కుంభకోణం వెళ్ళిపోతే ఆ కుంభకోణం నుంచి హ్యాపీగా ఈ ట్రిప్ వేసుకొని మళ్ళీ 2 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా తిరిగి రావచ్చు. సో ఇది ఒక ఈజీయెస్ట్గా మనకి నవగ్రహ దోషాలని పోగొట్టుకోవడానికి మంచి ఉపాయం. ఎందుకంటే నేను నా దగ్గరికి జ్యోతిష్యానికి వచ్చిన చాలామందికి కొంతమంది ఉంటుంది, వాళ్ళకి ఏ దోషమో అర్థం కాదు, వాళ్ళకి ఎన్ని పరిహారం, అక్కడికి వెళ్ళి వాళ్ళు అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పాజిటివిటీస్ జరగటము, వాళ్ళకున్న సమస్యలు తీరటం అనేది చాలామందికి జరిగిందనమాట. కాబట్టి ఆ కుంభకోణం నవగ్రహ టెంపుల్స్ అనేవి అలా అనమాట. దాంతోపాటు ఇంకొన్ని టెంపుల్స్ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఫేమస్ టెంపుల్, అవి కూడా కవర్ చేసుకొని రావచ్చు. ఓ 2-3 డేస్ హ్యాపీగా మంచి ట్రిప్ లాగా అనమాట. అక్కడ కొంతమంది మనకి నెంబర్ ఆఫ్ టైం పంపిస్తూ ఉంటే పరిచయం అయ్యారు అనమాట కొంతమంది. వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఎవరన్నా మనకి వెళ్తున్నారనుకోండి, వాళ్ళని చూసుకోమంటే వాళ్ళే తిప్పి చూపిస్తున్నారనమాట. సో అది కూడా ఒక ప్లస్ పాయింట్. తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళే చూపిస్తారు. గైడ్ని పెట్టుకుంటే గైడ్లు కొంతమంది, అంటే నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక గైడ్ పరిచయం అయ్యాడు. ఎవరన్నా ఉన్నారనుకోండి వెళ్తున్నారంటే వాళ్ళకే మనం చెబుతుంటే హ్యాపీగా తిప్పి చూపిస్తూ ఉంటారు. సో ఇలా ఆ నవగ్రహ టెంపుల్ దగ్గరికి వెళ్తే
చాలా అద్భుతాలు ఉంటాయి, చాలా వైబ్రేషన్స్ ఉంటాయి. కాకపోతే హడావుడిగా కాకుండా ఒక్కో టెంపుల్లో ఒక అర్ధగంట అయినా కూర్చొని ప్రశాంతంగా ఆ యొక్క గ్రహాన్ని తలుచుకుంటూ, ఆ యొక్క దేవతను తలుచుకుంటూ కొద్దిగా అక్కడ టైం స్పెండ్ చేసే విధంగా ఆ యొక్క శిల్పకళని చూస్తూ ఉండే విధంగా వెళ్తే ఆటోమేటిక్గా చాలా చాలా బాగుంటుంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.